కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. రుణమాఫీ పేరుతో రేవంత్ రైతుల్ని మోసం చేశారంటున్నారు ఆయన. 31,000 కోట్ల రూపాయలకు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలోనూ విలీనం కాదు, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు తోడు దొంగలని అంటున్నారు ప్రశాంత్ రెడ్డి. ఇంకా ప్రశాంత్ రెడ్డి ఏమన్నారు, మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేస్తుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తుంది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు ఎలాంటి మద్దతు ఉంటుంది, రుణమాఫీపై మీ అభిప్రాయం? ఈ రుణమాఫీ విషయంలోనే కాదు, రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల్లో ప్రజల్ని మోసం చేసినాడు. ఈ రుణమాఫీ విషయంలోనైతే ఇంకా ప్రజలతో పాటు దేవులను కూడా మోసం చేసినాడు. ఇవాళ మా బాల్కొండ నియోజకవర్గ రైతులు మరి రుణమాఫీ కాలేదన్న బాధతోటి ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది. ఇవాళ మా మహిళా రైతులు కూడా వచ్చి సాంఘీభావంగా వాళ్ళు కూడా బాధతో ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది. ఈ రుణమాఫీకి వాళ్ళు ఇచ్చిన 17,000 కోట్ల రూపాయలు ఆ రైతు బంధు పైసలు ఇటు మలిపించినారు. ఇప్పుడు రైతు భరోసా ఆపేసినారు. ఈ కొద్ది మందికి చారణ మందికి రుణమాఫీ చేయడానికి రైతు భరోసా ఆపేసినారు. కాబట్టి రైతు భరోసా మీద కూడా పోరాటం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీల్ని అమలు చేసేదానిక టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. దానికి సంబంధించినటువంటి సంచలన కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి కూడా మెదడు ఖరాబ్ అయిపోయింది. వాళ్ళిద్దరికి కూడా సెంటర్లో లేదు వాళ్ళకి. అందుకోసమే రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటాడు, బండి సంజయ్ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతాడు. ఇద్దరు తోడు దొంగలు వాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిపి మమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది రైతులు బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉండగా మాకు ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. మొత్తం అందరూ కూడా మాతో కలవాల్సిందే. పార్టీ వీడిన నేతలు మళ్ళీ టచ్లోకి వచ్చారు సార్. మీరు ఇందాక మాట్లాడుతూ పోచారంకు సూచనలు చేశారు, అంటే మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశాలు? నాకు ఎవరు టచ్లోకి రాలేదు. నేను వాళ్ళకు సూచన చేశాను, నా పాత సహచరులు కాబట్టి. ఇక ప్రజల ఆగ్రహం ఇట్లా ఉన్నది. ఈ రైతుల ఆగ్రహం, ప్రజల ఆగ్రహంలో మీరు రేవంత్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం. వారితో పాటు ఉన్న మీరు కూడా కొట్టుకుపోతారు. ఇప్పటికైనా ఆలోచించండి, మనసు మార్చుకుని ఇటు రండి అని చెప్పి వాళ్ళకి సూచన చేసిన. మీద వేల్పూర్ ఎక్స్ రోడ్లో వందలాది మంది రైతులతో కలిసి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా నిర్వహిస్తున్నారు. రైతులందరికీ, అర్హులందరికీ రుణమాఫీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.